ఎల్సిలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. బైబిల్లోని హాగరు పాత్ర గురించిన ఒక చిన్న ఓవర్వ్యూ ఇది. హాగరు అబ్రహాము, షారా అనే యజమానుల కింద పనిచేసిన ఒక నిస్సహాయమైన ఐగుప్తు దాసి. దేవుడు అణగారిన వారిని ఎంతలా ప్రేమిస్తాడో, ఎలా రక్షిస్తాడో ఆమె జీవితం ద్వారా మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. మొదటిగా ఆమె పడిన కష్టాలు, ఆ టైంలో దేవుడు ఆమెని ఎలా ఆదుకున్నాడో చూద్దాం. షారా తన భర్త అబ్రహాముకు హాగరును భార్యగా ఇచ్చింది, కాని ఆ తర్వాత షారా పెట్టిన కష్టాలు భరించలేక హాగరు అరణ్యానికి పారిపోయినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడి, దేవుడు విన్నాడు అని అర్థం వచ్చేలా పుట్టబోయే బిడ్డకు ఇష్మాయేలు అని పేరు పెట్టమన్నాడు. రెండవదిగా, ఆ అరణ్యంలో దేవుడు తన బాధను అర్థం చేసుకున్న విధానానికి ఆమె ఎంతగానో ఆశ్చర్యపోయి ఆయనకు నన్ను చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. మన పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా సరే దేవుడు మనల్ని గమనిస్తున్నాడని ఇది మనకు గుర్తుచేస్తుంది కదూ. చివరగా, ప్రాణాపాయం నుండి అద్భుత రక్షణ. 16 ఏళ్ల తర్వాత హాగరు తన కొడుకుతో మళ్లీ అరణ్యంలోకి పంపబడింది. దాహంతో ప్రాణాలు కోల్పోయే ఆ భయంకరమైన పరిస్థితిలో ఒక దేవదూత ఆమె కళ్ళు తెరిపించి ఒక నీటి బుగ్గలు చూపించి వారి ప్రాణాలను కాపాడటమే కాకుండా ఇష్మాయేలును గొప్ప జనాంగంగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనమత్యంత బలహీనంగా, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తూ సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని హాగరు జీవితం నిరూపిస్తుంది. విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నింటి కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని బైబిల్లో చదవడానికి ప్రయత్నించండి. ఆశీర్వదించబడండి.